హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. 2 నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కార్ నిర్ణయం. జాబ్ క్యాలెండర్ను నమ్ముకున్న అభ్యర్థులలో ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీం అక్బర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి 11 వరకు గడువు ఉంది. దీంతో కనీసం 2 నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను నమ్ముకుని పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజు చెల్లించిన వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మరొక వార్త చూసినట్లయితే కొత్త టీచర్ల నియామక తేదీపై స్పష్టతనివ్వాలి. డిఎస్సి 2024లో ఎంపికైన ఉపాధ్యాయుల నియామక తేదీలపై అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం పాటిస్తుండటంతో సర్వీస్ జాయినింగ్ తేదీపై గందరగోళ పరిస్థితి నెలకొందని కొత్త డిఎస్సి ఉపాధ్యాయ సంఘ నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి, ఇర్ఫాన్, చంద్రశేఖర్ తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అక్టోబర్ 10 నుంచే వేతనాలు చెల్లించాలని ఆదేశించిన బడిలో చేరిన 16వ తేదీని పరిగణనలోకి తీసుకుంటామని ట్రెజరీ అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు. మరొక వార్త చూసుకున్నట్లయితే గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతం. జిల్లాల్లో 17, 18 తేదీలలో 3 సెషన్లుగా నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో సమీక్షిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ నుంచి వాటిని పోలీస్ బందోబస్తుల మధ్య కేంద్రాలకు తరలించారు. పరీక్ష పూర్తయిన అనంతరం వివిధ కేంద్రాల నుంచి వచ్చిన జవాబు పత్రాలను సీల్ వేసి భారీ బందోబస్తును నడుమున హైదరాబాద్కు తరలించారు. శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, ఏసీపీ విజయ్ కుమార్, సిఐలు కోటీశ్వర్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు. 26న గ్రూప్ 4 నియామక పత్రాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. గ్రూప్ 4 ఫలితాలను 14న విడుదల చేశారు. మొత్తం 8,084 మంది అభ్యర్థులకు గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చాయి.